గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ అనేది పూర్తి స్థాయిలో క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ బీజగణితం అనేది మనకి 5th టాపిక్, ఎస్జిటికి సంబంధించి 5th టాపిక్. ఇది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, దాదాపుగా 85% క్వశ్చన్స్ ఇందులో నుంచి ఈ మోడల్ క్వశ్చన్సే రావడం జరుగుతుంది. పూర్తిగా గమనించి ప్రీవియస్ పేపర్స్ గమనించి నీకు నేను చెబుతున్నాను. కాబట్టి ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి చాలా ఎక్కువ మోతాదులో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మనకి ఎస్జిటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ 2 బుక్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేసిన తర్వాత మనకి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన లైవ్ టెస్ట్ అండ్ లైవ్ క్లాసెస్లో పాల్గొని మీ యొక్క గోల్ని రీచ్ అయ్యే రీతిలో మీరు ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా 30కి 30 మార్క్స్ అనేది ఈ 2 బుక్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ 81th క్వశ్చన్ చూసినట్టయితే 4 × 8 power m = 2 power 5 అయినా m వాల్యూ అంత అనేసి అడిగాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైనా చేయాలి. ఈ 4ని 2 స్క్వేర్ కింద రాస్తున్నాను, ఇంటూ ఈ 8ని 2 క్యూబ్ కింద రాస్తున్నాను. 2 క్యూబ్ హోల్ పవర్ m దట్ ఈక్వల్ టు 2 power 5 అంటే 2 power 5 అంటే ఇక్కడ 2 ఉంది బేస్, ఇక్కడ 2 బేస్ ఉంది, ఇక్కడ 2 బేస్ ఉంది భూమిలో. ఇప్పుడు ఇది 2 power 2 ఇంటూ 2 పవర్ ఈ 3ని mతో మల్టిప్లై చేస్తే 3m ఈక్వల్ టు 2 power 5. ఇక్కడ చూడండి, భూములు సమానంగా ఉన్నాయి, మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేయాలి. అంటే 2 పవర్ 2 ప్లస్ 3m అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 power 5. ఇప్పుడు భూములు సమానంగా ఉన్నాయి, మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడు ఘాతాంకాలు సమానం చేయాలి. అంటే 2 + 3m ఈక్వల్ టు 5 అవుతుంది. 3m ఈక్వల్ టు ఈ 5ని ఈ 2 అనేది సబ్ట్రాక్షన్ చేస్తుంది, మైనస్ చేస్తుంది. అప్పుడు 3m ఈక్వల్ టు ఏమైంది, 5లో 2 పోతే m. దేర్ ఫోర్ m ఈక్వల్ టు 3/3 అంటే 1 అనమాట. 1 ఆప్షను ఎక్కడుంది, 3rd ఆప్షన్లో ఉంది. 3rd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏమన్నాడు, 5 power x = 1000 ఇచ్చాడు. 5 power x + 2 అని అడిగాడు. అసలు 5 power x + 2 అంటే 5 power x + 2 ఈక్వల్ టు ఏం లేదు, 5 power x ఇంటూ 5 power 2 అని రాయాలి. 5 power x వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 1000 ఇచ్చాడు. 1000 ఇంటూ 5 power 2 అంటే 5ని 2 times మల్టిప్లై చేయాలి. 2 times 5 5 25. అంటే ఈ 25ని ఈ 1తో మల్టిప్లై చేస్తే 25 రాయాలి, పక్కనే 3 zeros పెట్టాలి. 25,000 మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది, 3rd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. p/q = 2/3 హోల్ క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై 3/2 పవర్ -3 అయినా p/q హోల్ పవర్ -10 వాల్యూ అని దాన్ని అడిగాను. ఇప్పుడు మనకి p/q వాల్యూ ముందు కనుక్కుందాం. p/q ఈక్వల్ టు 2 క్యూబ్ బై 3 క్యూబ్ అని రాయొచ్చు. దీనిని ఈజ్ డివైడెడ్ బై, దీన్ని ఎలా రాయొచ్చు, 3 power -3 బై 2 power -3 అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు ఇదేమో 2 క్యూబ్ బై 3 క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై, ఈ న్యూమరేటర్లో ఉన్నది 3 power -3 కిందకు వస్తే 3 power 3 అవుతుంది. ఈ డినామినేటర్లో ఉన్నది 2 power -3 పైకి వెళ్తే 2 power 3 అవుతుంది. చూడండి, ఇక్కడ సేమ్ నెంబర్ ఉండి మధ్యలో డివైడెడ్ బై ఉంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఈజ్ డివైడెడ్ బై 100 అంటే అర్థం ఏంటి, 1 అని అర్థం. అలాగే ఇక్కడ సేమ్ ఉంటే మధ్యలో డివైడెడ్ బై ఉంటే ఈక్వల్ టు 0 అనమాట, 1 అనమాట ఆన్సర్. అంటే p/q వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే 1 power
-10 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. చూడండి p/q అంటే 1 కదా, 1 పవర్ -10 వాల్యూ ఎంత అని అడిగారు. 1కి పవరు మైనస్లో ఉన్నా ప్లస్లో ఉన్నా ఎంత ఉన్నా సరే మనకి 1 వస్తుంది. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 84th క్వశ్చన్ చూసినట్టయితే ఇది 4x హోల్ పవర్ క్యూబ్ 4 పవర్ 3 పవర్ 3 అని ఉంది. ఇప్పుడు 4³ అని రాయొచ్చు ఇంటూ ఎక్స్ క్యూబ్ అని రాయొచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి రైట్ హ్యాండ్ సైడ్ 4 పవర్ 3 పవర్ 3 ఉంది కదా, 3 పవర్ 3 అంటే అర్థం ఏంటి, 3 ఇంటూ 3 ఇంటూ 3 అని అర్థం అనమాట. 3 మూడు 9, 9 మూడు 27 అంటే 4 పవర్ 27 అనమాట. ఇప్పుడు దట్ ఈక్వల్ టు ఈ 4³ ఇటే వస్తే 4 పవర్ 27 భాగిస్తుంది. అప్పుడు ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 4 పవర్ 27/4³. ఇప్పుడు ఈ రెండు కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. మధ్యలో డివిజన్ ఉన్నప్పుడు ఆ 27 నుంచి ఈ 3ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ 3ని అప్పుడు ఏమవుతుంది, 4 పవర్ 27లోంచి 3 పోతే 24 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 4 పవర్ 24 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, నాకు ఎక్స్ వాల్యూ కావాలి అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని హోల్ పవర్ 1/3 చేయండి, దీన్ని కూడా హోల్ పవర్ 1/3 చేయండి. అప్పుడు ఈ 3కి క్యాన్సిల్ అయితే ఎక్స్ మిగులుతుంది. 3 1 జా 3 8 జా, అప్పుడు 4 పవర్ 8 1 జా 8 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 4 పవర్ 8 ఎక్కడుంది, ఎక్స్ వాల్యూ 4 పవర్ 8, ఇది 4 పవర్ 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 5 అయినా x² ప్లస్ 1/x² వాల్యూ అంతా ఏం లేదు, ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5². ఇరువైపులా వర్గం చేశాం. అప్పుడు ఇది ఏ ఇది బి, a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a² అంటే x² ప్లస్ b² అంటే 1/x² ప్లస్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b అంటే x ఇంటూ 1/x ఈక్వల్ టు 5 5 25. ఈ ఎక్స్కి క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏం మిగిలింది మనకి, x² ప్లస్ 1/x² x² ప్లస్ 1/x² మిగిలింది. ఈ మైనస్ 2 ఇంటూ 1 -2 అనేది ఇటేపు వస్తే 25ని ఈ -2 అనేది ఇటేపు వస్తే +2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 25కి 2 కలిపితే 27 ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 4th వన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అయినా x² ప్లస్ 1/x² వాల్యూ అంత అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, దీనికి ఇరువైపుల వర్గం చేయాలి. అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 హోల్ స్క్వేర్. అంటే ఇది a² x² b² ప్లస్ 1/x² ప్లస్ 2ab 2 ఇంటూ a అంటే x b అంటే 1/x దట్ ఈక్వల్ టు 3 3 జా 9. ఈ ఎక్స్కి క్యాన్సిల్ అయితే 2 1 జా 2 మిగిలింది కదా, ఇది +2 అనమాట. ఇటువైపు వస్తే 9 వైపు వస్తే -2 అవుతుంది. అప్పుడు ఇటువైపు ఏం మిగులుతుంది, ఈ రెండే మిగులుతాయి. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 9 ఉంది. ఈ +2 అనేది ఇటువైపు వస్తే -2 అవుతుంది. దట్ ఈక్వల్ 9లో 2 పోతే 7 ఎక్కడుంది, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. a ప్లస్ 1/a ఈక్వల్ టు 4 అయినా a³ ప్లస్ 1/a³ వాల్యూ అంత అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే a ప్లస్ 1/a హోల్ క్యూబ్ చేయండి, దట్ ఈక్వల్ టు 4ని కూడా హోల్ క్యూబ్ చేయండి. ఇరువైపులా ఘనం చేయగా అనగా అంటే ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి మనకి. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి అని మన విషయం తెలియాలన్నమాట. ఈ a ప్లస్ b హోల్ క్యూబ్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలో మనకు తెలియాలన్నమాట. ఇక్కడ చూడండి, a³ ప్లస్ b³ అంటే 1/a³ ప్లస్ 3 ఇంటూ ab అన్నాడు కదా, అంటే a అంటే a b అంటే 1/a ఇంటూ a ప్లస్ b అన్నాడు అంటే ఇది వేయాలన్నమాట, a ప్లస్ 1/a. దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4³ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 జా 16 16 4 జా 64
ఒక 64 వేసాం. ఈ ఏకి పోతుంది. అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ 3 × 1 3 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు ఫస్ట్ ఇచ్చాడు 4 ఇచ్చాడు కాబట్టి 4 దట్ ఈక్వల్ టు 64. అంటే 3 4 12 అనమాట దీని ఆన్సర్. ఈ ప్లస్ 12 అనేది ఇటువైపు వచ్చింది అనుకోండి, 64లో నుంచి మనము 12ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకంటే ఇది 3 4 12 ప్లస్ 12. ఇటువైపు ఏం మిగులుతుంది, ఈ రెండు మిగులుతాయి అనమాట. ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఈక్వల్ టు 64లోంచి 4లోంచి 2 పోతే 2, 6లోంచి 1 పోతే 5, 52 అవర్ ఆన్సర్. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 5 అయినా ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అని అడిగాడు. ఇది కూడా సేమ్, ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్ టు 5 హోల్ క్యూబ్ అని రాయాలి. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, ఈ ఫార్ములా తెలియాలి. ఇప్పుడు ఈ ఫార్ములాను అనుసరించి మనము ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x. ఇప్పుడు ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x. దట్ ఈక్వల్ టు 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25, 25 125, అంటే 125 అనమాట. ఇది ఈ ఎక్స్కి క్యాన్సిల్ అయింది. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ దీని వాల్యూ చూడండి 5 ఇచ్చాడు, మైనస్ 3 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 125. చూడండి 3 5 15, ఏ 15 ఇది మైనస్ 15. ఇటేపు వస్తే ఏమవుతుంది, 125 వైపు వచ్చింది అనుకోండి ప్లస్ 15 అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, ఈ రెండే మిగులుతాయి, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ మాత్రమే మిగులుతుంది. దట్ ఈక్వల్ టు 125కి 15 యాడ్ చేస్తే 140. అంటే దీని వాల్యూ అనేది ఎంత వచ్చింది, 140 వచ్చింది. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది, ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. 89th క్వశ్చన్ చూడండి. మనకి 89th క్వశ్చన్ చేయాలంటే ఒక చిన్న అబ్జర్వేషన్ చేయాలి. 1/20 చిన్నదే తీసుకుందాం, ఎక్కువ పెద్దది తీసుకోవద్దు. ఇప్పుడు మనకి చిన్న అబ్జర్వేషన్ తెలియాలి. 1/5 2/5 ఈ రెండిట్లో ఏది పెద్దది? దీనికి పవర్ అనేది 5 ఉంది, దీనికి పవర్ అనేది 5 ఉంది. పవర్స్ సమానంగా ఉన్నప్పుడు ఈ భూమిలో ఏదైతే పెద్దదిగా ఉంటుందో అదే పెద్దది. చూడండి దీని వాల్యూ 1/5 అంటే 1ని 5 టైమ్స్ గుణిస్తే 1 వస్తుంది. 2/5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 32 వస్తుంది. అంటే ఈ 32 పెద్దది కాబట్టి ఈజ్ లెస్ దాన్ 1/5 ఈజ్ లెస్ దాన్ 2/5. అంటే పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు బేసెస్లో ఏదైతే పెద్దదిగా ఉంటుందో అదే పెద్దదనేసి కాన్సెప్ట్ అనేది మనకి తెలియాలి. తెలిసినట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. 89th క్వశ్చన్, క్రింది వల్ల సరైన వాక్యం ఏది అని అడిగారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 10^100 ఇచ్చాడు కదా. 10^100లో 10^2 × 50 అని రాస్తాను. ఈజ్ గ్రేటర్ దాన్ 20^50 అని రాస్తున్నాను. ఇప్పుడు ఈ 10^2 హోల్ పవర్ 10 అని కూడా రాయొచ్చు, హోల్ పవర్ 50 అని కూడా రాయొచ్చు దీన్ని. అప్పుడు 10 స్క్వేర్ అంటే 100, 100^50 ఈజ్ గ్రేటర్ దాన్ 20^50. చూడండి పవర్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు భూముల్లో ఏది పెద్దది అయితే అదే పెద్దది. అంటే ఇది పెద్దది కాబట్టి ఈజ్ గ్రేటర్ దాన్ 100^50 ఈజ్ గ్రేటర్ దాన్ 20^50. ఇట్ ఈజ్ ఎ ట్రూ. సరైన వాక్యాన్ని ఎన్నుకోండి అన్నాడు. ఇదే సరైన వాక్యం. ఇది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ సెకండ్ వన్ ఇప్పుడు ఏంటిది, ఇది 100, ఇదేమో 50 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని 100 కాస్త 50 చేయాలంటే 10^2
హోల్ పవర్ 50 అని రాయొచ్చు కదా దీన్ని 100 చూడండి 250 ఈజ్ 100 సరిపోయింది కదా. ఈజ్ లెస్ దాన్ 20 పవర్ 50. ఇప్పుడు 10 స్క్వేర్ అంటే 100 పవర్ 50 ఈజ్ లెస్ దాన్ 20 పవర్ 50. చూడండి పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కానీ బేసెస్ చూడండి, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఇది ఏది పెద్దదంట? ఇది పెద్దదంట. కానీ ఇది పెద్దదని మనకు తెలుసు, ఎందుకంటే బేసెస్లో ఏది పెద్దదిగా ఉంటే అదే పెద్దది. కానీ వీడు ఇవ్వడం లెస్ దాన్ అని ఇచ్చి ఇది పెద్దది అంటున్నాడు, 20 పవర్ 50 అనేది పెద్ద అంటున్నాడు, కాబట్టి ఇది ఫాల్స్. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే పవర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 8 పవర్ 10 ఉంది, ఇక్కడ 4 పవర్ 20 ఉంది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను రెండు కూడా ఈక్వల్ చేస్తున్నాను. ఏంటి? పవర్స్ని ఈక్వల్ చేస్తున్నాను. పవర్స్ని ఏ విధంగా ఈక్వల్ చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్యూబ్ అని రాస్తాను, హోల్ పవర్ 10 2 క్యూబ్ హోల్ పవర్ 10 అంటే 8ని 2 క్యూబ్ కింద రాశాను. ఈజ్ గ్రేటర్ దాన్ 2 స్క్వేర్ హోల్ పవర్ 20 అని రాశాను. అంటే 2 పవర్ 3 10 30 ఈజ్ గ్రేటర్ దాన్ 2 పవర్ 2 20 40. ఇక్కడ ఏమైంది? ఇక్కడ పవర్స్ని ఈక్వల్ చేయలేదు, బేసెస్ని ఈక్వల్ చేశాను. బేసెస్ని ఈక్వల్ చేస్తే పవర్స్లో ఏది పెద్దదైతే అదే పెద్దది. కానీ ఇది పెద్దది అంటున్నాడు ఇక్కడ గ్రేటర్ దాన్ గుర్తించి, కాబట్టి ఇది ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, పవర్స్ ఈక్వల్గా ఉంటే భూముల్లో ఏది పెద్దదిగా ఉంటే అదే పెద్దది, అంటే ఇది పెద్దది. అదే భూముల్లో ఏది పెద్దదిగా ఉంటే పవర్స్లో భూములు రెండు సమానంగా ఉన్నప్పుడు పవర్స్లో ఏది పెద్దదిగా ఉంటే అదే పెద్దది, అంటే ఇది పెద్దది. కానీ మనకి ఇవ్వడము ఇది పెద్దదని చూపించాడు, కాబట్టి ఇది ఫాల్స్ అన్నమాట. ఇది కూడా ఫాల్సే, ఇది కూడా ఫాల్సే, ఇది కూడా ఫాల్సే. సరైన వాక్యం 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టుడే లాస్ట్ క్వశ్చన్, 90 క్వశ్చన్. a ఈక్వల్ టు 3 b ఈక్వల్ టు 2 అయిన a ప్లస్ b పవర్ a మైనస్ b వాల్యూ ఎంత అని అడిగాడు. a ప్లస్ b అంటే 3 ప్లస్ 2 హోల్ పవర్ 3 మైనస్ 2. a ప్లస్ b అంటే 3 ప్లస్ 2 అంటే 5, 3లోంచి 2 పోతే 1, అంటే 5 పవర్ 1 అంటే 5 అనమాట మన ఆన్సర్. ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.